రామ్ టాక్కి తిరిగి స్వాగతం. శబరిమల ఆలయ మహిళల ప్రవేశ వివాదం. నేను గోల్డ్ థెఫ్ట్ గురించి మాట్లాడట్లా ఇవాళ. ఎందుకంటే 2018లో 5 జడ్జి బెంచ్ ఒక తీర్పు ఇచ్చింది. ఏమనంటే ఈ వయసుతో నిమిత్తం లేకుండా ఏ మహిళ అయినా సరే ఆలయంలోకి వెళ్ళొచ్చు, నిరోధించటానికి లేదని చెప్పి తీర్పిచ్చింది. ఇది అత్యంత వివాదాస్పదమైంది. శబరిమల భక్తులు నిరసన ప్రదర్శనలు చేయటమే కాదు, వాళ్ళ మీద ఎన్నో రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టి వేధించింది. ఈ రోజుకి ఆ కేసులు పెండింగ్లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ తీర్పు రావటానికి ఒక ప్రధాన ముద్దాయి. ఎందుకంటే అఫిడవిట్ దాఖలు చేసింది. ఏమనంటే మహిళలకి వయసుతో నిమిత్తం లేకుండా ప్రవేశం ఇవ్వాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే అఫిడవిట్ దాఖలు చేసింది. అఫిడవిట్ ఏంటి? తర్వాత కూడా తీర్పు వచ్చిన తర్వాత కూడా మానవహారాలు డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ పేరు మీద మానవహారాలు కూడా చేశారు. ఎక్కడుంది ఇవాళ సిపిఎం? అదే సిపిఎం ఇవాళ ఏంటంటే ఇవాళ నిన్న ఇప్పుడు జరుగుతున్నటువంటి సుప్రీంకోర్టు విచారణలో యూటర్న్ తీసుకుంది. యూటర్న్ టోటల్గా ఇది మత భక్తుల విశ్వాసానికి సంబంధించింది. మరి ఇప్పుడు అప్పుడు తెలియలేదా? ఇదే నిజం చెప్పాలంటే హిందువుల్లో పెరిగినటువంటి చైతన్యానికి నిదర్శనం. ఒకనాటి పరిస్థితులు ఎకోసిస్టంలో ఈ పద్ధతి లేదు. ఇవాళ ఎసర్టివ్గా వాళ్ళ రైట్స్ కోసం వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఇంకొకరికి వ్యతిరేకం కాదు, వాళ్ళ రైట్ అది, వాళ్ళ విశ్వాసం. ఎందుకంటే తీర్పిస్తే అందరికీ ఇవ్వాలి. మసీదుల్లో మహిళల ప్రవేశం నిరుద్ధం. పార్సీలకైతే నాన్ పార్సీని చేసుకుంటే వాళ్ళకి వాళ్ళ ఫైర్ టెంపుల్స్ నిషిద్ధం. ఇంకా చెప్పాల్సి వస్తే ఇటువంటి చాలా ఉన్నాయి ఆచారాల్లో. మరి సెలెక్టివ్గా హిందువుల ఆచారాల గురించే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? ఇది ప్రతి ఒక్కరూ ఇప్పుడు అడుగుతున్నారు, ఒకనాడు అడగలేదు కదా. ఇవాళ ఆ చైతన్యం పెరిగింది ఇవాళ. సరే, ఏంటి అసలు ఆ తీర్పులో ఐదుగురులో ఒక్కరు విభేదించారు. విభేదించిన వాళ్ళ విశేషం ఏంటి తెలుసా? మహిళా న్యాయమూర్తి. 4 జెంట్స్ అయితే మహిళలకి ప్రవేశం ఇవ్వాలని మాట్లాడారు. విభేదించినటువంటి ఇందు మల్హోత్రా ఆవిడ మాత్రం ఇది మత విశ్వాసానికి సంబంధించింది, కోర్టుల పర్వ్యూలోకి రాదు అని చెప్పి తీర్మానం చేసింది. ఆవిడ తీర్పిచ్చింది. సరే, అది ఆ తీర్పు తర్వాత జరిగినటువంటి దేశవ్యాప్త ఈ నిరసనలు కానీ ఆందోళనలు కానీ దాంతో దిగొచ్చి రిట్ పిటిషన్లపై తిరిగి సుప్రీంకోర్టు 2018లో జరిగింది. 2019 నవంబర్లో తిరిగి దీని మీద రివ్యూ చేయటానికి సూత్రప్రాయంగా ఒప్పుకుంది సుప్రీంకోర్టు. అది కూడా మళ్ళా 5 జడ్జిల బెంచ్లో 3 రివ్యూ చేయడానికి ఒప్పుకున్నారు. అంతటితో ఆగల. ఇది లార్జర్ బెంచ్కి వెళ్ళాలని చెప్పి 7 జడ్జీలతోటి ధర్మాసనాన్ని వేశారు. తర్వాత ఏం చేశారు? ఇది ఇంకా బ్రాడర్ చేసేసి అసలు ఈ రివ్యూ తర్వాత మాట్లాడదాం, అసలు మత విశ్వాసాలను గురించి మాట్లాడే హక్కు కోర్టులకు ఉందా లేదా, దీని మీద చేయాలి. కాబట్టి ఇంకా విస్తృతంగా 9 మంది ధర్మాసనంతో 2020లో తీర్పిచ్చారు. కానీ అది అమలు జరగల. కోవిడ్ వచ్చేసింది. ఆ కోవిడ్ హడావుడిలో పక్కకు పోయింది. ఇప్పుడు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ దీన్ని టేకప్ చేసి 9 మందితోటి ఒక ధర్మాసనాన్ని నియమించాడు. 9 మందిని కూడా ఈసారి ఆయన ఎంతగా సెలెక్ట్ చేశాడంటే అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, వివిధ కులాల వాళ్ళు ఉన్నారు, వివిధ ప్రాంతాల వాళ్ళు ఉన్నారు. అంటే అత్యంత డైవర్సిఫైడ్ 9 జడ్జి బెంచి వేశాడు సిజేఐ సూర్యకాంత్. నిన్నటి నుంచి విచారణ మొదలైంది. 7వ తేదీ నుంచి 22వ తేదీ వరకు 15 రోజులు దీని విచారణ జరగబోతుంది.
ఓ చరిత్రాత్మకమైన ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ తీర్పు అన్ని మత విశ్వాసాల మీద ప్రభావితం చూపించబోతుంది. చిన్న తీర్పు కాదు ఇది. మామూలుగా ఎందుకు నేను ఆ మాట చెప్తున్నానంటే ఈ తీర్పుకి 7 అంశాలని రిఫర్ చేశారు. నిజానికి ఇది శబరిమల 5 జడ్జీల తీర్పు మీద రివ్యూ కాదు. అది స్పష్టంగా ఇవాళ విచారణలో కూడా, నిన్నటి విచారణలో కూడా ప్రతి ఒక్కరూ పేర్కొన్నారు. 7 అంశాలు ఏంటంటే అసలు రాజ్యాంగాన్ని గురించే చర్చ. రాజ్యాంగానికి మత విశ్వాసాల్ని విచారించే హక్కు ఉందా లేదా, ఫస్ట్ అసలు విచారిస్తే ఏ స్థాయి వరకు విచారించవచ్చు, అసలు ఇది ఏ విధంగా ఆ పరిధిలోకి వస్తుంది. ఎందుకంటే 5 జడ్జి బెంచ్ ఏం తీర్పిచ్చింది, అన్లాఫుల్, అన్కాన్స్టిట్యూషనల్ అని ఇచ్చింది. ఆ కాన్స్టిట్యూషనల్ ఇది అన్లాఫుల్ ఎలానో అనేది ఇప్పుడు ఈ రివ్యూ బెడ్జి దీని మీద ఒక్క శబరిమలని దృష్టిలో పెట్టుకోకుండా మొత్తం ఓవరాల్గా అసలు వీటిని గురించి మాట్లాడబోతుంది. ఉదాహరణకు ఉందండి, శబరిమల గురించి మాట్లాడారు, మరి మసీదుల్లో మహిళల ప్రవేశాల గురించి మాట్లాడలేదు. అంటే కానీ ఈ తీర్పు ఒక స్పెసిఫిక్గా ఒక దీని గురించి కాకుండా బ్రాడ్గా అసలు సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి విచారణ అధికారం ఏంటి, దీని మీద ఏ స్థాయికి వెళ్ళొచ్చు అంటే కొన్ని ఉన్నాయి. సమాజానికి హాని చేసాయి అనుకున్నాయి, జంతు బలి దాన్ని నిషేధించారనుకోండి, ఇవాళ రోజుల్లో అది అనాగరికం అని చెప్పి నిరూపిస్తుంది. ఇదేంటంటే ఇదే అన్టచబిలిటీ కూడా కాదు, దళితుల ప్రవేశం లాంటిది కాదు ఇది. శబరిమలది దళితుల ప్రవేశం ఏంటి, మొత్తం దళితుల్ని నిషేధించారు, రానివ్వకుండా ఆలయాల్లో. ఇది అట్లా కాదు కదా, మహిళల్ని నిషేధించలేదు, బార్ చేయలేదు. 10 సంవత్సరాల లోపు వాళ్ళు, 50 సంవత్సరాల పైబడిన వాళ్ళు వెళ్ళొచ్చు అనేది. ఇది అంటే ఒక మహిళలకి సంబంధించి జెండర్ డిస్క్రిమినేషన్ అనేటానికి లేదు. ఇది కాదా రేషనాలిటీ, మతాల్లో మత నమ్మకాలకి రేషనాలిటీకి సంబంధం లేదు. అది హిందూ మతమైనా, క్రిస్టియన్ మతమైనా, ఇస్లాం మతమైనా, అవి వాళ్ళ నమ్మకాలు. అది సమాజానికి హాని చేయనంత వరకు స్వచ్ఛందంగా మహిళలే వెళ్ళట్లేదు ఆ టైంలో. ఎందుకంటే హిందూ మతం మీద నమ్మకం ఉన్నవాళ్ళు, ఆ మత విశ్వాసం ఉన్నవాళ్ళు, అంతవరకే ఇది. సో దీన్ని జెండర్ డిస్క్రిమినేషన్ అనలేరు, అన్టచబిలిటీ అనలేరు. కాబట్టి ఇది కూడా దీంట్లో క్లియర్గా తెలుస్తూ ఉంది. మరి దీని మీద అఫిడవిట్స్ ఇందాకనే చెప్పాను, రాష్ట్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకొని అఫిడవిట్ ఇచ్చింది ఎన్నికల అందుట్లో ప్రస్తుతం. ఇవ్వకపోతే వాళ్ళకి ఎన్నికల్లో భయం మళ్ళా, ఎందుకంటే హిందూ ఓట్లు కావాలి కదా. అసలు సిపిఎం కేరళలో ఆధారపడిందే హిందూ ఓట్ల మీద, అది హిందూ పార్టీ కేరళలో ఎన్ని చెప్పినా కూడా. అయితే ఇది కేంద్రం కూడా నిన్న స్పష్టమైన అఫిడవిట్ దాఖలు చేసింది. కేంద్రం కూడా ఏమని దాఖలు చేసిందంటే అసలు ఇది మత విశ్వాసానికి సంబంధించింది, సుప్రీంకోర్టు పరిధిలోకి రాదనేదే చెప్పింది. ఎందుకంటే ఈ 2 అఫిడవిట్స్ కూడా ప్రభావితం చేయబోతున్నాయి తీర్పుని. అంత తేలిక కాదు. 2 రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా అటువంటి అఫిడవిట్లు ఇచ్చిన తర్వాత నేను అనుకోవట్లేదు, ఏదేమైనా 22 తర్వాత తీర్పు రాబోతుంది. ఈ తీర్పు చరిత్రాత్మకం కాబోతుంది. వాస్తవానికి శబరిమల దాని మీద తిరిగి రిట్ పిటిషన్లు వేసినాయి, ఇప్పుడు జరపవు. ఈ 9 జడ్జీల బెంచ్ తీర్పు వచ్చిన తర్వాత మళ్ళా ఒక బెంచ్ కూర్చొని దాన్ని రివ్యూ చేస్తుందట. సో మొత్తం మీద ఏంటి, ఆ తీర్పుని తిరగరాయించే శక్తి వాళ్ళ హిందూ సమాజానికి వచ్చింది. అది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. అది ఒకనాడు ఇది లేదు. ఈ ఎకో సిస్టమ్ చాలా సెలెక్టివ్గా ఉండేది. ఏంటంటే హిందువుల విషయముల మీద టార్గెట్ చేసేవాళ్ళు ప్రతి కూడా, అదే మళ్ళీ మిగతా మతాలు టచ్ చేసేవాళ్ళు కాదు. ప్రతి అంశంలో భారత్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇదే పద్ధతి, సెలెక్టివ్గా హిందూ మతాన్ని టార్గెట్ చేయటం అనేది జరిగింది. నిజం చెప్పాలంటే దాన్ని ప్రశ్నిస్తూ ఉంది ఇప్పుడే. 2014 తర్వాతనే ఈ ప్రశ్నలు అనేవి మొదలైనవి. అవి ఇప్పుడు స్ట్రాంగ్గా, ఆ ప్రశ్నలు కూడా గట్టిగా, పునాదులు గట్టిగా ఉన్నాయి ఇవాళ. అందుకే ఇవాళ ఇది ఇటువంటి సెలెక్టివ్ జడ్జిమెంట్స్కి కూడా వ్యతిరేకంగా ప్రజలు మాట్లాడుతున్నారు ఇవాళ. ఏది ఏమైనా ఇది ఒక వలసవాద మనస్తత్వం,
ఒక మెజారిటీ మతాన్ని టార్గెట్ చేస్తూ జరుగుతున్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి ఈ ధోరణికి వ్యతిరేకంగా ఈ చైతన్యం పెరిగింది. వచ్చేటువంటి తీర్పు చరిత్రాత్మకం కాబోతుంది. అందుకోసమే ఈ తీర్పు కోసం దేశం మొత్తం ఎదురు చూస్తూ ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.